అందరికీ ఈరోజైతే నేను డాబా స్టైల్లో ఎగ్ కర్రీ అయితే చేసి చూపిస్తాను మీకు. దానికి కావాల్సిండేది అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, బాగా పండిన 3 టమోటాలు, 4 జీడిపప్పులు వేసి మిక్సీకి వేసి పట్టుకోవాలి. దాంట్లోనే జీలకర్ర కూడా 1 స్పూన్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 4 కోడిగుడ్లు అయితే ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే కొంచెం 2 ఎర్రగడ్డలు కట్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న దాంట్లోనే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా ప్యాన్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మిశ్రమంలోనే ఈ ఎగ్స్ అన్నీ వేసి తగినంత వాటర్, మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికించిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనము కొద్దిగా కొత్తిమీరతో కరివేపాకు వేసి కొంచెం జస్ట్ అట్లా కదిలిస్తూ కలపకోకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత దాంట్లోనే కొద్దిగా మీకు కావాలంటే పెరుగు వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్ మాత్రమే. నేనైతే పెరుగు వేయను, ఎందుకంటే మా ఇంట్లో తినరు కాబట్టి. అంతేకాదండి, ఉప్పు టేస్ట్ చూసుకోండి ఇప్పుడే, ఎందుకంటే మళ్ళీ టేస్ట్ బాగుండదు, తర్వాత తినేటప్పుడు వేసుకుంటే కూడా బాగుండదు. దీన్ని చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చేసి మీ విలువైన కామెంట్ని అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.